ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం, అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడే తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయినది ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది, ఆమె ముగ్గురు ఆడపిల్ల పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది, నేను నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా. అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి. పారదర్శకంగా మీరు నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది, మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల, డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.